దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయనా, నీ సహాయం దయచేయండి. నీ ఆత్మ చేత నింపి ప్రభువా నువ్వు వాడుకోమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని, సర్వసత్యంలోనికి నడిపించమని, ప్రతి దుష్ట ఆటంకములు యేసు రక్తంలో కాలిపోనుగాక. యేసు రక్తంలో, అగ్నిలో, యేసు నామంలో కాల్చివేస్తున్నా దానిని కృప మెండుగా దయచేయమని యేసు నామం నడిచి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థిస్తే లేదా అభిషేకం పొందుకుంటే ఎందుకు పడిపోతున్నారు అన్న అంశం మీద మనం ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, ఈ దినము మరి చాలా చోట్ల లేకపోతే అంతటా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు పడిపోతున్నారు? ఇది దేవుని ఆత్మకార్యమా? దేవుడు ఇట్లా చేస్తాడా అని చాలా విషయాలు వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఎందుకు పడిపోతారు అని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా 3 విషయాలుగా దీన్ని విభాగించి వాక్యానుసారంగా ధ్యానిద్దాం. మరి దయచేసి చివరి వరకు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తే లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు పడిపోతారంటే మొట్టమొదటి కారణాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే దయ్యము ఒకవేళ ఆ మనిషిలో ఉంటే వారు పడిపోతారు. రెండవది చీకటి లేదంటే పాపము ఉన్నవారు దేవుని సన్నిధిలో నిలవకుండా పడిపోతారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట దయ్యము ఉన్నవారి గురించి మనము కొన్ని విషయాలను చూద్దాం. దయ్యము ఉన్నవారి గురించి కూడా నానా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కొందరు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుంటే వారిలో దయ్యం ఉంటే పడిపోయి విడుదలైపోతారు. ఆ దయ్యం నుండి విడిపోతారు. ఆ దయ్యము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వారు లేచి వాళ్ళు ఏమంటారంటే, నేను ఇక్కడ ఎందుకున్నా, నాకు ఏమైందని అడుగుతారు. అంటే ఆ దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అర్థం. అయితే కొందరు పడిపోయి విలవిలలాడి ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, చాలా మనిషిని బాగా కుదిపేసి ఆ దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కొన్నిసార్లు విడుదల అనేది కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తున్నప్పుడు, సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని శక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే కొందరు దయ్యము పట్టినవారు, చాలా బలమైన దయ్యం పట్టిన వారు ఏం చేస్తారంటే వారు ఎదురాడి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురాడి మాట్లాడతారు. కొన్నిసార్లు కోపాన్ని వెలగక్తారు. ఆ గంభీరత్వాన్ని సాతానుడు చూపెడుతుంటాడు అన్నమాట. అయితే సేవకుడు భయపడడు కదా, అది ఎంత ఇది చేసినా దాంతో మాట్లాడి దేవుని అభిషేకం నుండి దాన్ని ఎలగొడతాడు. కాబట్టి అది చివరికి పోవాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు ఒక సత్యాన్ని మనము చూసుకోవాలంటే, యేసు ప్రభు సిలువలో సమస్తాన్ని జయించి ఆయన దేవుని బిడ్డలారా సాతాన్ని ఓడించి బాహాటముగా వేడుకకు తెచ్చెను అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి సామ్రాజ్యాన్ని యేసు ప్రభు సిలువలో జయించింది. కాబట్టి
దానికి ఓటమే తప్ప జయం అనేది లేదు. కాబట్టి అది ఓడిపోయింది, కాబట్టి యేసు ప్రభు ఓడించింది, కాబట్టి ఆయన నామములో మనం దాన్ని వెలగొట్టే అధికారం ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ విధంగా సాతానుడు కొన్నిసార్లు ఎదురాడి పోరాడడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యేసు నామంలో దాన్ని గద్దించి వెళ్ళిపోమని గద్దిస్తే అప్పుడు అది అక్కడ నుండి పారిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూద్దాం వాక్యము ఏం సెలవిస్తాం, వాక్యములో ఏం చెప్తా ఉంది. మనం చూసినట్లయితే మార్కు సువార్త 1:23 నుండి 26 వరకు ఒకవేళ మనం చదివినట్లయితే, మార్కు సువార్త 1 మొదటి అధ్యాయము 23 నుండి 26 వరకు నేను చదివి వినిపిస్తాను. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకులు వేసును. అందుకు యేసు, ఊరుకుండుము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు దానిని గద్దించినాడో ఆ అపవిత్రాత్మ అతన్ని విలువలలాడించింది అన్నమాట. నేను అనుకుంటా ఆయన కింద పడిపోయి మొత్తం బాగా విలువలలాడించి అటు ఇటు పొడలి అది చేసి ఇది చేసి పూర్తిగా అతన్ని అతులాకుతలం చేసేసి అతన్ని విడిచిపెట్టి పోయింది. ఎందుకంటే ఆజ్ఞ ఉంది, అక్కడ యేసు ప్రభు ఆజ్ఞ ఉంది కాబట్టి అతన్ని చివరిసారి పూర్తిగా అతులాకుతలం చేసి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దయ్యం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో దేవుని బిడ్డలారా, అతడు మరి ప్రశాంతంగా ఆయన ఏం చేసిందంటే అయిపోయింది, నెమ్మదైపోయింది. ఆయన కింద మనం చూసినట్లే అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నది, ఆయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వెంటనే ఆయన గురించి సమాచారం త్వరలో గలిలే ప్రాంతంలో అందంతటా వ్యాపించాను. మనం చూసుకోం, యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించినాడో ఆ మనిషి కింద పడిపోయి విలవిలలాడి పొరలాడి అటు ఇటు చేసి ఆయన వెళ్ళిపోయిండు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సాతానుడు దేవుని సన్నిధిలో నిలవలేడు. విలవిలలాడించిండు అంటే దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే అతను పూర్తిగా దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా అది ఊపేసింది, అతన్ని పూర్తిగా ఇది చేసేసి నేల మీద పడి అటిటై ఆ కొట్టు మిట్టాడి అతను వెళ్ళిపోయిండు, అతన్ని విడిచిపెట్టి ఆ దుష్టుడు వెళ్ళిపోయిందని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ మనిషిని దయ్యము ఏం చేసిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత లూకా సువార్త 9:39-43లో కూడా మనం చూస్తాం. లూకా సువార్త 39 లూకా సువార్త దేవుని బిడ్డలారా 9:39, లూకా సువార్త 9:39 నుంచి చదువుతున్నాయి. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వానిని విలవలలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండును. దానిని వెలగొట్టుడని శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వానిని పడద్రోసి, చూడండి ఇక్కడ ఎట్లా విలువలాడిస్తో దయ్యము ఇక్కడ రాయబడింది చూడండి. ఆ దయ్యం వానిని పడద్రోసి విలవిలలాడించాను. ఇక్కడ కొద్దిగా స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం.
ఆ పడద్రోసి విలువలాడించను. యేసు ఆ అపవిత్రాత్మను గంధించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను. గనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమ కలుగుగాక. సాతానుడు ఏ విధంగా విలువలాడిస్తుంది? మనిషిని అతులాకుతలం చేసేస్తాడు. ఆ మనిషి బ్యాలెన్స్ అవుట్ అయిపోతాడు, కింద పడిపోతాడు. కింద పడిపోతాడు. దేవుని శక్తికి తాల్పోలేడు అన్నమాట. దేవుని శక్తి దేవుని నామానికి తాల్పోక కింద పడిపోయి పొర్లాడుతూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, నురుగు కక్కుతూ ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బాలుని వదిలిపెట్టినట్టు చేసి వదిలిపెట్టకుండా అతన్ని పడేసి విరుల్లాడించి అతను నురుగు కక్కుచుండెను అని బైబిల్ చెప్తాం. వికారముగా అతన్ని ఆ విధంగా సాతాను చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఇది శిష్యులకు సాధ్యము కాలేదు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని ధ్యానిద్దాం. దయ్యాలు ప్రతి ఒక్కరు కూడా వెలగొడతారు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కలుగును. నమ్మిన వారి వలన వారు భాషలు మాట్లాడుదురు, దయ్యములను వెలగొట్టుదురు. విషకరమైనది ఏది తాగినను అది వారి హాని చేయదు అని బైబిల్ చెప్తుంది. విషకరమైనది పోయి తాగగలరు, అది కాదు. కారణం, రీజన్ ఉంటుంది. నేను యేసు ప్రభువు నమ్మినందుకు బలవంతంగా ఎవరన్నా తాగుతూ ఉంటే కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకేమి కాదు, ఆ విషయం కొట్టివేయబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దయ్యం గురించి మాట్లాడుతాం. సో దయ్యమును వెలగొట్టుతారు. నీవు నిజంగా దేవునితో కనెక్ట్ అయి ఉండి, ఎవరైనా సరే దేవునితో కనెక్ట్ అయి ఉండి ప్రతిదినము ఆయనతో నువ్వు గడుపుతున్న వ్యక్తివైతే నీవు సాధారణంగా జనరల్గా నీవు దయ్యములను వెలగొడతావు. కానీ కొన్ని దయ్యాలు ఉంటాయి, అనుకుందాం అది కొద్దిగా ఎక్కువ ర్యాంకులో ఉన్న దయ్యాలు అనుకున్నాం, లేకపోతే కొద్దిగా మొండి దయ్యాలు అనుకున్నాం, లేకపోతే కొద్దిగా పవర్ఫుల్ దయ్యాలు అనుకున్నాం. యేసు ప్రభులో ఏ పవర్ఫుల్ దయ్యాలు లేవు. యేసు ప్రభులోకి వచ్చిందంటే అది శూన్యమే దాని శక్తి. ఎందుకంటే యేసు ప్రభు శిలువలో సమస్తం జయించింది కాబట్టి. కానీ మనము ఆ ర్యాంకులో ఇంకా ఎదగలేదేమో, ఆ అభిషేకములో మనం ఎదగలేదేమో. అంచెలంచెలు ఎదుగుతూ ఉన్నప్పుడు నీవు అంచెలంచెలుగా ప్రతిదాన్ని ఓడించడానికి సిద్ధపడతామన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ శిష్యులు ఇక్కడ ఆయనతో పాటు సాహసం చేసిన శిష్యులు ఇక్కడ దయ్యాన్ని వెలగొట్టలేదు. అంటే ఇంతకుముందు కొన్ని దయ్యాలను వెలగొట్టిండొచ్చు వాళ్ళు, కానీ దీన్ని మాత్రం వెలగొట్టలేకపోయారు. దీన్ని ఏ విధంగా వెలగొట్టానో తర్వాత యేసు ప్రభు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. సో కొన్ని వెలగొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అనుకున్నాం, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని వెలగొట్టాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, అంటే దయ్యం ఏ విధంగా అతన్ని పడద్రోసింది. ఎందుకు పడిపోతున్నారు? అతనిలో దయ్యం ఉంటే పడిపోతుంది. దయ్యం ఉంటే పడిపోయి విలువలలాడించి అది వదిలిపెట్టును అని బైబిల్ చెప్తాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని సన్నిధిలో చీకటితో ఉన్నవారు పడిపోతారు. పాపముతో ఉన్నవారు, పాపపు సంబంధం కలిగి ఉన్నవారు, కంటిన్యూషన్లో పాపం చేసుకున్నారు, పడిపోతారు. నిలవలేరు, పడిపోతారు. ఎందుకంటే పాపం చేస్తున్న వారిలో కూడా చీకటి ఉంటుంది. పాపం చేస్తున్న విశ్వాసుల్లో కూడా చీకటే ఉంటుంది. చీకటి ఉంటే వెలుగు ఉండదు, చీకటి ఆవరించేస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిపోయినప్పుడు తప్పమని కింద పడిపోతారు. ఎందుకు పడిపోతారు అంటే వాళ్ళలో పాపపు జీవితం ఉన్నందుకు దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నారు, పడిపోతారు. వాళ్ళు పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ విషయము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
పడిపోయినోడు ఊరికేనే పడిపోతాడా? ఒక్కసారి ఆలోచిద్దాం. పడిపోయినాడు కదా శోక పడిపోనికే కాదండి. పడిపోవాలని ఎవరికి ఉండదు. 100 మంది ముందు పడిపోవాలని ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు దేవుని శక్తి వాళ్ళకి తాకినప్పుడు వాళ్ళు పడిపోతారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అభిషేకములో వారు పాపంలో ఉన్నప్పుడు, చీకటితో ఉన్నప్పుడు, దుష్టుని యొక్క ఛాయలు వాళ్ళలో ఉంటాయి కాబట్టి, లేకపోతే దురాత్మలు వాళ్ళలో ఉంటాయి కాబట్టి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే పడిపోతారో ఆ దురాత్మ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక వారు లేచినప్పుడు చాలా నెమ్మది పొందుతారు, అలకగైపోతారు. నేను అనుభవంగా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చాలాసార్లు పడిపోయినప్పుడు ఎక్కువగా గమనించింది ఏంటంటే, సాతాను శోధన ఉన్నా కూడా వారికి సాతాను శోధన ఉన్నట్టు అర్థం కాదు. వారు మంచిగానే ఉన్నారని అనుకుంటారు. వారి జీవితాలను వారు కొనసాగిస్తుంటారు. కొన్ని బలహీనతల్లో వాళ్ళు ఉండిపోతారు. ఆ కొన్ని బలహీనతలు వాళ్ళు ఏమనుకుంటారంటే వారికి సొంతంగానే ఉన్నాయి అనుకుంటారు, కానీ అవి దురాత్మ వలన కలుగుతున్నాయి అని అర్థం చేసుకోరు. దేవుని బిడ్డలారా, పాపపు బలహీనత అది ఏదైనా సరే అది దురాత్మ ద్వారా కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అయితే వారు ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థన అభిషేకం కలిగిన సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తున్నప్పుడు వాళ్ళు పడిపోతారు. పడిపోయినాక వారిలో ఉన్న ఆ చీకటి వారి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు లేచినాక ఏమంటారంటే, నాకు ఎంతో నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటారు. కొంతమంది ఏదో బరువు నా నుండి పోయింది అని అంటారు. చూడండి, సో ఊకేనే పడిపోరు, ఊకేనే పటపట పడిపోరు, ఊకేనే పడిపోరు. దేవుడు వాళ్ళతో ఏమో ఆడుకుంటలేడు, తమాషా చేస్తలేడు దేవుడు వాళ్ళతో. దేవుని సన్నిధిలో దుష్టుడు నిలవలేడు కాబట్టి పడిపోతారు. ఏ నుండి జెడ్ వరకు ఎన్ని దుష్ట శక్తులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో పడిపోతాయి. కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని విలువలాడించి వారిని అతలాకుతలం చేసి వదిలిపెట్టి పోతాయి. ఎందుకంటే వారికి ఒక గృహం దొరికినట్టు, ఒక మనిషి దొరికితే అవి నివసించడానికి ఒక గృహం దొరికినట్టు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే వదిలిపెట్టాలంటే ఇష్టం ఉండదు. మళ్ళీ వేరేని వెతుకోవాలి, దొరుకుతాడో దొరకడో అన్నట్టుగా అవి ఉన్న ఆ యొక్క గృహమును విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడవు. అందుకనే కొన్ని దయ్యాలు మాట్లాడుతూ నేను పోను అంటే, నేను పోను అంటే, పో అంటే నేను పోను అంటే, అది కొన్నిసార్లు ఏమంటే సేవకుని తెలుసా, నీకు శాత కాదు నన్ను వెళ్ళగొట్టి నీకు అంటే అన్ని అబద్ధాలే. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయింది, కంపల్సరీ పోవాల్సిందే, దానికి వేరే దారి లేదు, పోయేది ఒకటే దారి. కాబట్టి విశ్వాసంతో దేవుని శక్తిలో, అంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో శక్తిలో ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో అవి పోవాల్సిందే. దేవునికి మహిమ కలుగుగా. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని దయ్యాలు మొండితనాన్ని ప్రవర్తించి, మొండితనాన్ని చూపించి, మొండిగా ఉండి బాగా ప్రార్థనలు చేస్తుంటే, లేకపోతే 2-3 కలిసి గుంపుగా ప్రార్థనలు చేస్తుంటే అప్పుడు విడిచి వెళ్ళిపోతాయి దేవుని బిడ్డ. కాబట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానిద్దాం. ఏ విధంగా ఇక్కడ సాతానుడు ఎదిరించి మాట్లాడతాడు అంటే, యేసు ప్రభు కాబట్టి ఏ విధంగా మాట్లాడతాడు. మనమైతే ఇది అని అంటున్నాను, ఏం చేయలేము అంటుండేనేమో.
కానీ యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయనతో ఏ విధంగా మాట్లాడతాయో చూద్దాం. మత్తయి సువార్త 8:28-32 వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8:28 నుండి నేను 32 వరకు చదువుతాను, చూడండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యమును పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి, చూడండి, యేసు ప్రభు మనం ఆ సినిమాలో చూస్తాం. యేసు ప్రభు సినిమాలో చూస్తాం ఏంటంటే, యేసు ప్రభు పడవ దిగి అడుగు పెట్టంగానే దానికి అర్థమైపోతుంది. అక్కడ యేసు ప్రభు ఆ ప్రాంతంలో, దాని యొక్క ప్రాంతంలో అడుగు పెట్టంగానే యేసయ్య ఆ పరిశుద్ధమైన పాదము ఆ భూమి ఆ ప్రాంతంలో తగలంగానే దానికి అర్థమైపోతుంది, నా యజమానుడు వచ్చిందని, నా క్రియేటర్ వచ్చింది, లేదంటే నన్ను ఎలగొట్టేవాడు వచ్చిందని అర్థమైపోతుంది. దేవుడు వచ్చిండు, రక్షకుడు వచ్చిండు అని అర్థమైంది. ప్రభు వచ్చిండు, మాస్టర్ హ్యాస్ కమ్, దేవుడు వచ్చిండు, మాస్టర్ వచ్చిండు అని అర్థమైంది. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యమును పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి, సమాధుల్లో ఉన్నారా, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైపోయారు. యేసు ప్రభు దగ్గరనే మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గం వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి, దేవుని కుమారుడా అంటే నువ్వు ఎవరో మాకు తెలుసు, ఆయన నీతో మాకేమి, అసలు నీ జోలికి వస్తున్నావా, మేము మా బిజినెస్లో మేము ఉన్నాం, మా పనిలో మేము ఉన్నాం, నీతో మాకేమి, నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్టు. కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కాలము రాకమునిపే అంటే వీటిని బాధించే కాలం ఒకటి ఉన్నది, వీటన్నిటిని నరకంలో వేసే కాలం ఉన్నది. కాబట్టి ఆ కాలం రాకముందు ఎందుకు వచ్చినావు అంటున్నాను. చూడండి, కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేల్చుండగా దయ్యములు, నీవు మమ్మను వెలగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. వాటికి అర్థమైంది, ఈ ప్రభువు వినడు, తప్పకుండా ఎలగొడతాడు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు కాబట్టి, లోకాన్ని రక్షించేవాడు కాబట్టి, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని కాపాడేవాడు కాబట్టి, దయ్యముల చేత పీడింపబడుతున్న ఇలాంటి వ్యక్తులను విడిపించేవాడని వాటికి తెలుసు. కాబట్టి అవేమంటున్నాయి, నీవు ఎలగొట్టిన ఎడలా, ఎలగొడతానా అనుకుంటున్నావా, సరే ఎలగొట్టినా పర్లేదు, మేము పోతాం, కానీ అక్కడికి పంపి మమ్మల్ని పందుల మందని ఎంచుకున్నాయి, పందుల మందలోనికి మమ్మలను పంపించు, ఎందుకంటే అక్కడ సంఖ్య బాగున్నట్టుంది. అక్కడ దేవునికి ఇస్తాడు. వీటికి సరిపోయిన పందులు అక్కడ ఉన్నాయి. మనిషిలో అయితే ఒకరిని ఆవరించిన ఆ వేలాది దయ్యములు బయటికి వెళ్తే మరి ఇట్లా ఆవరించడానికి ఉండకపోవచ్చు. దేవుని బిడ్డలారా, బయటికి వెళ్తే మరి వాటికి సరిపోయిన సంఖ్యను అవి ఎంచుకొని ఏమంటున్నాయంటే, అవి అక్కడ పందుల మంద దగ్గరికి మమ్మలను మరి పంపించు అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా దయ్యములు, నీవు మమ్మను వెలగొట్టినాడు అలా పందుల మందలోనికి పోనిమ్మని ఆయన వేడుకుంటున్నాయి అంట, బతిలాడుతున్నాయి అన్నమాట, ప్రార్థిస్తున్నాయి, ప్రభువా మమ్మల్ని నిలబొడితే అక్కడికి వెళ్ళగొట్టున్న ఆయన, మేము అక్కడికి పోతాం అంటే ఆ దయ్యములు వాటి స్థానాన్ని ఎంచుకుంటున్నాయి. చూడండి, కానీ యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే వాటిని వ్యతిరేకించలే, అట్లా కాదు ఇక్కడ అనలే, సరే అక్కడికి ఇవ్వండి అన్నాడు. వాటి మొర విన్నాడు యేసయ్య, ఆలోచించాడు, వాటి మొర విన్నాడు. మీకు తెలుసా, దేవుడు సాతాను మొర కూడా వింటాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా,
సాతాను మొర వింటాడా దేవుడు? సాతానులో మొరపెడతాడు, వేడుకుంటాడు. సాతానుడు పరలోకానికి పోయి దేవా అడిగిండా? యోబు గురించి వేడుకున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు అంతించినందుకు అతను నిన్ను ఇది చేస్తున్నాడు, మొత్తం ఒకసారి నీ ముఖం ముందే దూషిస్తాడు అని. అక్కడ దేవునికి సాతానికి మరి అక్కడ ఛాలెంజ్ జరుగుతుంది. అక్కడ మనం చూస్తాము, సాతాను అడిగిన ప్రతిదానికి దేవుడు ఓకే చెప్పేసాడు. అక్కడ జాగ్రత్త సుమ. సాతానుడు దేవుని దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుంటాడు. ఆయన వేడుకొని, ఇదిగో నీ కొడుకు బాగా ఎదుగుతున్నాడు, నువ్వు మురిసిపోతున్నావు, నాకు ఛాన్స్ నేను శోధిస్తా అని అంటాడు. వచ్చి ఇగో ఎదిగిపోతున్నాడు, నా రాజ్యాన్ని కూలగొడుతున్నాడు, మరి నేనేమనొద్దా? నీ కొడుకును నాకు ఛాన్సీ, నీ కుమారుని శోధించడానికి ఆయన ఏం చేశాడంటే వాడు ముందు ఆడిపోతాడు, పర్మిషన్ తీసుకుంటాడు. దేవుడు ఏమంటాడు? ఓకే అంటాడు, గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, గ్రీన్ లైట్ కొట్టేస్తాడు అన్నమాట. గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, సరే నా కుమార్తెని శోధించుకోపో అంటాడు. అప్పుడు వాడు వచ్చి నిన్ను శోధిస్తాడు. అప్పటి వరకు వానికి పర్మిషన్ లేదు. ఆ శోధనలో నువ్వు జయిస్తే ఒక మెట్టు నువ్వు ఎక్కిన దానం. మళ్ళీ ఇంకో శోధన వస్తుంది, మళ్ళీ అది జయిస్తే ఒక మెట్టు నువ్వు ఎక్కినట్టు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఒకవేళ పడిపోతే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని మళ్ళీ శుద్ధీకరించుకొని మళ్ళీ ప్రయాణం చేయాలి. కింద పడిపోయినా గుంతలు పడిపోయినా అని ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. ఇది పోరాటం. ఇది దుష్టుడు పోరాడుతున్నాడు. నువ్వు మళ్ళీ యేసు రక్తంలో కడుకొని ముందుకు సాగుతూనే ఉండాలి. దాన్ని జయించి ఇంకో మెట్టు దేవుని దగ్గర ఎక్కాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు చిత్తమైతే దేవుని నడిపిస్తే దాని గురించి తర్వాత ధ్యానిద్దాం. ఇక్కడైతే మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆ దయ్యములు వేడుకుంటున్న యేసు ప్రభు వాటి మొర విన్నాడు. విని వాటిని పందుల మందకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. ఇదిగో ఆ మందంతే ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపారు. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎదిరించినట్టుగా మనం చూస్తున్నాం, ఉగ్రులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన పరిశుద్ధుడు, ప్రభువు గనక, అధికారం కలిగిన వాడు గనక ఆయనను ఏమనలేక వేడుకున్నాయి. అనుకుందాం, ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే తప్పకుండా ఫైట్ అవుతుంది, తప్పకుండా అవి పోరాడతాయి. నేను బోనంటే నువ్వెవరు ఎలగొట్టనికంటే అంటే. సో ఆ టైంలో విశ్వాసంతో, పరిశుద్ధాత్మ అభిషేకంలో, అధికారముతో, ఇలాంటి దయ్యాలు అధికారం ఉంటే కానీ వినవు మాట. అధికారంతో అంటే స్పెషల్గా దేవుడు నీకు అధికారం ఇస్తాడు. కొంతమంది ఆత్మీయంగా ఉన్నారని, ఆత్మీయంగా ప్రార్థనలో ఉన్నారని, లేకపోతే వరం ఉందని ఎవరి మీద అంటే వాళ్ళ చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. జాగ్రత్త సుమా, వాళ్ళకున్న దయ్యాన్ని లోపలికి వచ్చేస్తారు. జాగ్రత్త పడాలి. దేవుడు అనుమతి ఇవ్వాలి ప్రతిదానికి, లేదా దేవునికి అధికారం ఇవ్వాలి. దయ్యముల మీద అధికారం ఉందా వాక్యంలో? అధికారం పొందుకొని పని చేయాలి, ఊకనే చేయొద్దు. కొన్ని పోతాయి కానీ కొన్ని పోవు. శిష్యులు ఎలగొడితే పోలే, కొన్ని నిజంగా పోవు. అవి చెప్పేస్తే కూడా నీకు అధికారం లేదు నన్ను ఎలగొట్టిని. కానీ కాబట్టి జాగ్రత్త. నీవెలాగో నీ సేవకుని పిలుచుకొచ్చి ఎలగొట్టి, మీ సేవకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలవండి. మీరు ప్రార్థన చేసిపోకపోతే మీ సేవకుని పిలవండి, మీ సేవకురాన్ని పిలవండి, ప్రార్థన చెప్పి అప్పుడు అవి విడుదలైతాయి. సేవకునికి అధికారం ఇవ్వబడి ఉంటుంది కాబట్టి అధికారం పొందిన సేవకుడు తప్పకుండా ఎలగొడతాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, దయ్యముల మీద అధికారం పొందాలి, అధికారము కలిగి మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప విషయం అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులకు ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 10:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలుగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం పొందిన, అభిషేకము పొందినంత మాత్రాన అధికారం పొందినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అభిషేకం పొందినంత మాత్రాన అధికారం పొందినట్టుగా, అధికారం ప్రత్యేకమైంది. దేవుడు అందరికీ దయ్యాలలో కొట్టి అధికారం ఇవ్వదు, అందరికి ఉండదు, అది కొంతమందికే ఉంటుంది. ఎవరైతే ఈ అధికారం కలిగి ఉంటారో వీరి ముందు ఏ శక్తి కూడా నిలబడదు. ఖచ్చితంగా ప్రతి శక్తి, ప్రతి దురాత్మ, ప్రతి దుష్టుడు పోవాల్సిందే. ఎందుకంటే వారికి పైనుండి ఎలగొట్టడానికి అధికారం ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. రోగులను స్వస్థపరచడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి దేవుడు అధికారం ఇస్తాడు. హీ విల్ గివ్ అథారిటీ. ఎంత గొప్ప విషయం అండి. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది అధికారంతో కూడిన విషయం అని మనం మర్చిపోయి, ఈ పరిచర్య, దయ్యమును నిలగొట్టే పరిచర్య అధికారంతో కూడింది. నేను ఒక విషయాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. సేవా పరిచర్యలో ఇది మామూలు విషయం కాదు, ఇది ఆటలు కాదు. ఒకవేళ దేవుని ఆత్మచేతను నడిపింపబడకపోతే ఏ పని చేయకపోవడం మంచిది. లేకపోతే దేవుని బిడ్డలారా, దుష్టుడు వైపౌట్ చేసేస్తాడు, తుడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త సుమ. ఒకరిని చూసి నువ్వు చేయాలనుకున్నావు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న సామెత ఉంది కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేస్తే, ఒకరిని కాపీ కొట్టి చేస్తే మాత్రము చాలా భయంకరమైన డేంజర్ జోన్లోనూ ఉన్నట్టు లెక్క. ఆటలు ఆడుకోవద్దు, చాలా జాగ్రత్త సుమ, ఆటలు ఆడుకోవద్దు. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతానుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, దేవుని ఆత్మచేత సేవకుడు ఎలగొడుతున్నాడు, ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయో, వాళ్ళ అనుభవం ఎట్లుంటుందో మనం చూస్తూ ఉన్నాం. దయ్యం పట్టిన వ్యక్తి పడిపోతాడు. కొన్ని ఎదురిస్తాయి, కొన్ని పడిపోయి విరవిలలాడతాయి, అతన్ని అతలాకుతలం చేసి వదిలిపెట్టి పోతాయి. నానా రకాలుగా ఉంటాయి, ఒకటే కాదు, నానా రకాలుగా ఉంటాయి. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం, కొన్ని బైబిల్లో రాయబడినాయి, కొన్ని రాయబడలేదు. ఆ సత్యం మనం మర్చిపోకూడదు. బైబిల్లో ప్రతి వివరం రాయబడలేదు. ప్రతి వివరం అది మనకి ఎంత అవసరమో అంత రాసింది దేవుడు అంతే. అట్లని కొన్ని కార్యాలు జరుగుతుంటే ఇవి బైబిల్లో లేవు కనుక అది ఇది దేవుడు చేయలేదు అనొద్దు, తప్పు, చాలా తప్పు. కొన్ని ఆ సేవకు నుండి నువ్వు అంగీకరించగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేసిండు అని అనుభవించి ఆ కార్యం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వేరే కార్యాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతున్నాయని నమ్మాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, మంచి చెట్టు నుండి మంచి ఫలమే వస్తుంది కానీ చెడు ఫలం రాదు. చెడు చెట్టు నుండి మంచి ఫలం ఎప్పుడు రాదు సుమా, జాగ్రత్త. కాబట్టి దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు వరం కలిగిన వారు స్పెషల్గా చాలామంది పడిపోతారు.
దేవుని బిడ్డలారా, ఒక సత్యం చెప్తే మీరు విస్తుపోతారు, నమ్మరు. అదేంటంటే ఈ దినము చాలా మంది కూడా క్రైస్తవులు ప్రాముఖ్యంగా, ఎందుకంటే లోకముతో ఒకటైపోతున్నారు, లోకంతో కలిసిపోతున్నారు, పాపంతో మమేకమైపోతున్నారు. కాబట్టి చీకటి ఆవరిస్తుంది, అందరినీ చీకటి ఆవరిస్తుంది. ఎవరైతే తమను తాము ప్రత్యేకపరుచుకొని ఆ దానియేలు వలె, షద్రక్ మెషక్ అబేద్నెగో వలె ప్రత్యేకపరుచుకొని, శిష్యుల వలె ఆ దినమున ఉన్న ఆ బిలీవర్స్ వలె ప్రత్యేకంగా జీవించడం వాళ్ళకేం కాదు. కానీ ఆ విధంగా జీవించిన వారికి, లోకంతో కలిసిపోతున్న వారికి ఏం కాదనుకుంటున్నారా? తప్పకుండా చీకటి వాళ్ళని ఆవేస్తుంది. అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రార్థన చేసి చీకటి వాళ్ళ ఉంది కాబట్టి పడిపోతారు, దండ పడిపోతుంటారు, అందరూ పడిపోతుంటారు. అది పడిపోయి లేచిన తర్వాత వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, వాళ్ళ మీద ఉన్న బరువు వెళ్ళిపోతుంది. ఇది నేను ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నా అంటే, దయ్యం పట్టినప్పుడు ఏమవుతుంది అనేది మాట్లాడుతున్నాను. రకరకాలుగా కావచ్చు. వాళ్ళలో ఒక మాట చెప్పాలంటే వాళ్ళలో ఉన్న ఆ శాతమును బట్టి, దయ్యం యొక్క అనుకుందాం, ఎందుకు అర్థం కానికి చెప్తున్నాను. వాళ్ళలో ఒకవేళ మామూలు దయ్యం పడతాయి, వాళ్ళు మామూలుగా కింద పడిపోగానే విడుదల కావచ్చు. ఒకవేళ ఇంకా బలమైన దయ్యం పడతాయి, విలువలను ఆడించవచ్చు. ఇంకా బలమైనవి పడతాయి, ఇంకా అధికమైనవి. గదరేను ప్రాంతంలో మనం చూస్తాం, వేల దురాత్మలు పడతాయి. అవి పడిపోవడం కాదు, ఎదిరిస్తాయి, అవి పోరాడనీకి చూస్తాయి, ఎదిరిస్తాయి దేవుని. కాబట్టి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు డీల్ చేస్తున్నప్పుడు వాటిని దర్శిస్తున్నప్పుడు, ఎలగొట్టే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏమైనా జరగవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా ఏమైనా కావచ్చు, పడిపోవచ్చు, పడిపోయి లేవచ్చు, విడుదల కావచ్చు, లేదంటే విలువలలాడించవచ్చు, లేదంటే ఎదిరించవచ్చు ఆ టైంలో. కానీ నువ్వు దేవుని శక్తిలో ఉంటావు కాబట్టి అధికారంతో, విశ్వాసంతో గద్దించినప్పుడు యేసునామంలో అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చీకటి పాపములో ఉన్నవారు కూడా పడిపోతారు, దేవుని సన్నిధిని తాలుకోలేరు. అన్యులు కూడా పడిపోతారు, ఎవరైనా పడిపోతారు. ఒక సంఘటన మీకు ఇంకో విషయాన్ని కూడా చూపెట్టాలని మనవి చేస్తున్నాను. యోహాను 18:4-9 వచనాన్ని మనం ధ్యానిద్దాం. 4-9 వచనాన్ని. యోహాను 18:4-9. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడగగా, వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు, జాగ్రత్త వినండి, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యూదయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనను మీతో చెప్పి తిని గనక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే నేనే ఆయనను అని ఎంబడే బాధపడతారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నేనే అనే ఆ పదము ఎంతో లోతైన పదం. ఇక్కడ 2 విషయాలను కూడా మనం గమనించవచ్చు. ఒకటి, మీరు వెతుకుచున్న యేసును నేనే అని తెలియజేయడానికి, అంటే అద్భుతాలు, మహత్కార్యాలు, దయ్యమును వెలుగొట్టిన వాడు నేనే, ఆ శక్తి కలిగిన నిజమైన యేసు నేనే అని చెప్పడానికి ఆ కార్యాన్ని దేవుడు చూపెట్టిందేమో. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళను బంధించకుండా,
నిజమైన వ్యక్తిని బంధించడానికి. ఎందుకంటే అట్లా గుర్తించడానికి వాళ్ళకు రాలేదు, వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు యేసు ప్రభుని అక్కడ. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. అంతే ఒక సైన్ కూడా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటంటే యూద వచ్చి ఆయన ముద్దాడతారు. అది సైన్, ఒక సైన్, ఈయననే నిజమైన యేసు ప్రభు అనడానికి. అంతకంటే కూడా ఇంకా బలమైన సైన్ ఇచ్చింది ఏంటంటే నేనే యేసు ప్రభుని, నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలిపెట్టండి, నేనే అని అన్న తర్వాత ఇంకొక అద్భుతమైన మీనింగ్ ఏంటంటే దేవుని బిడ్డలారా, నేనే అంటే దేవుడను నేనే అని. మోషేతో తనను బయలుపరుచుకునే సమయంలో దేవుడు ఈ మాట అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నా, నేనే అన్నమాట. నేనే అన్న మాట చాలా బలమైన మాట. అంటే నేనే మీ రక్షకుని, నేనే మీ దేవుడను అని అర్థం. దేవునికి ఇష్టం. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు ఎక్కడన్నా అన్నాడా నేను దేవుడు అని? ఇగో ఇక్కడ అంటున్నాడు, నేనే అని అంటున్నాడు. దేవునికి మహిమ. అయితే దేవుని బిడ్డ ప్రభు చిత్తం అయితే తర్వాత చూసుకుందాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నేనే అనగానే ఆ శక్తి, ఆ అభిషేకం అక్కడ పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళు ఆయన సన్నిధిలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దే ఫాల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు పడిపోయినారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా ఎందుకు పడిపోతారు అని అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. రెండో కారణం, మొట్టమొదటి కారణం మనం చూసుకున్నాం, దయ్యము చీకటి పాపం వలన పడిపోతారని. రెండవ కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో కూడా పడిపోతారు. రెండో పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో పడిపోతారు. చాలామంది ఆలోచన చేయరు. కొన్నిసార్లు దయ్యం వలన పడిపోవచ్చు, కొన్నిసార్లు అభిషేకం ద్వారా పడిపోవచ్చు. దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే పాత నిబంధనలో కూడా ఒక సంఘటనను మనము చూస్తాం. పాత నిబంధన మొదటి సమూయేలు 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 19వ వచనం 19వ అధ్యాయం మొదటి సమూయేలు 19వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు నేను చదువుతాను, వినండి. దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తులు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారు ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సెకువు దగ్గరున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గరున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండే. ఎట్లయితే అక్కడున్న దేవుని సన్నిధి దగ్గరైతున్నాడో సౌలు కూడా ఆత్మచేత నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే సౌలు దావీదును వెతికి పట్టి చంపాలన్న ప్రయత్నాలు చేస్తున్న టైం. అలాంటి టైంలో దావీదును వెతుకుతున్న తప్పించుకుని పోయిన దావీదును వెతుకుతున్న సౌలు దావీదు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తున్న టైంలో అక్కడ ఏమైందంటే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ప్రకటన చేయించుండెను. వచ్చు వరకు ఇక్కడ ఆ స్థలం వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి
వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలు ఉన్నాడా అన్న సామెత పుట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు పై వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించు. చూడండి, ఇంకొక సంఘటన కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. దావీదు మందసం ఎదుట దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నప్పుడు ఆయన కూడా వస్త్రములను తీసివేసి ఆయన పై వస్త్రములను తీసివేసి ఆయన కూడా నాట్యం ఆడతాడు. అప్పుడు సౌలు కుమార్తె దావీదును చూసి అపహాస్యం చేసినందుకే, కేవలం డాన్స్ చేస్తుంటే అపహాస్యం చేసినందుకే ఆమెకు జీవితాంతం పిల్లలు కాకుండా. చూడండి, దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించు పైబట్ట లేని వాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్త ఉన్నాడా అని సామెత పుట్టెను. ఇక్కడ మనం చూస్తున్న అంశం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటంటే, మనది దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు ఆయన కింద పడిపోయి ప్రకటన చేస్తున్నాడు. ముందటి నుండి ప్రకటిస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక విషయాన్ని ధ్యానిద్దాం దేవుని బిడ్డలారా. ఎక్కడి నుండో దేవుని సన్నిధికి మీటింగ్ అనుకోండి, పెద్ద ఉజ్జీవ కూటం అనుకోండి. ఉజ్జీవ కూటము దగ్గరికి రావాలి. అయితే అక్కడి నుండి ఆ మార్గం కొద్ది దూరం నుండే ఆయన ఆత్మచేత నింపబడి ప్రకటిస్తూ వస్తున్న వ్యక్తి ఇక్కడ ఇంకా అభిషేకం, అత్యధికమైన అభిషేకంలో ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ అత్యధికమైన అభిషేకము షకీన మహిమలో ఆయన కింద పడిపోయింది. బట్టలు తీసేసిండు, కింద పడిపోయిండు. ఆయన కింద పడిపోయి ప్రకటనలు చేస్తున్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్న సామెత అక్కడ పడుతుంది. దేవుడు సౌల్ని అప్పటికీ ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి వందనాలు. ఆయన ఎన్నుకోబడిన తర్వాత, అంటే ఎన్నుకునే టైంలో కూడా సమూయేలు అంటాడు, పలానా చోటికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మని మీదకి బలంగా వచ్చును. అప్పుడు కూడా ఆయన ప్రవక్తల గుంపులో ఉండే అభిషేకింపబడి ప్రవచిస్తూ ఉంటాడు. సేమ్ తప్పిపోయిన తర్వాత కూడా మరలా దేవుడు అతనికి అవకాశం ఇచ్చి నూతన పరచాలని ఆశపడుతున్నాడేమో. అయినా కూడా సౌలు మనస్సు మారదు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మరి ఈ కార్యాన్ని ఒకవేళ ఇప్పుడు గిట్ట జరిగితే నిశ్చయంగా ఏమంటారు అంటే, వీనికి దయ్యం పట్టిందని అంటారు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా చేస్తే నిశ్చయముగా అంటున్న బైబుల్ వర్డ్ ఇది యేసు ప్రభువు వాడతాడు. నిశ్చయముగా ఏమంటారు అంటే, పెద్ద పెద్ద అన్నలు కూడా ఏమంటారు అంటే, ఇంక దయ్యం పట్టింది అని అంటారు. ఈ సంఘటన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సంఘటన ఎక్కడ జరగలేదు. ఇంకా జరిగితే ఒకవేళ ఆలోచించాను, జరగాలని నేను ఆశపడతాను. వాక్యం వివరిస్తాను. దేవునికి స్తోత్రం. చాలామంది చాలా కామెంట్ చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు కంట్రోల్లోనే ఉంటాడు, కంట్రోల్ చేస్తాడు. ఎవరు దేవుని సన్నిధిలో తప్పి ప్రవర్తించారు. నో, దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అక్కడ ఏం తప్పు జరగదు, అక్కడ ఏం పాపం జరగదు. దేవుని బిడ్డ
దేవుడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ మీద. దేవుడు వారిని ఇది మనం నెక్స్ట్ పాయింట్ ధ్యానించబోతున్నాం. అదే దేవుడికి స్తోత్రం. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఆత్మచేత నింపబడినప్పుడు కింద పడిపోయి ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. శకిన మహిమలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆయన, ఏ విధంగా దగ్గరికి వెళ్తూ ఉంటామో దేవుని సన్నిధి అధికమవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళిండో ఆ శక్తిని ఆయన తట్టుకోలేక ఆయన పడిపోయింది అక్కడ దేవుని బిడ్డ.